క్షమాపణ చాలా ముఖ్యమైన విషయం. క్షమించే వ్యక్తి తప్పక 3 లక్షణాలు కలిగి ఉండాలి. అంటే నువ్వు క్షమిస్తూ ఉన్నట్లయితే నువ్వు 3 పనులు చేయాలి. ఈ 3 పనుల్లో ఏది నీలో లోపించినా, నువ్వు చేయకపోయినా నీవు పూర్తిగా క్షమించట్లేదు అని అర్థం, లేదా క్షమాగుణాన్ని నువ్వు కలిగి ఉండట్లేదు అని అర్థం. కాబట్టి చాలా ముఖ్యమైన 3 విషయాలు మనం గమనిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రకారంగా పరలోకపు తండ్రి మన అపరాధములను క్షమించారు, కాబట్టి మీరు కూడా క్షమించండి అని చెప్తున్నారు. అంటే మనం క్షమించడం అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. హెబ్రీ గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు మనల్ని క్షమించారు, తన రక్తంతో మనందరి పాపాలను కడిగేశారు. అయితే దేవుడు మనల్ని క్షమించినప్పుడు ఏం చేశారంటే, ఏ పాపమునైతే దేవుడు క్షమించారో దానిని ఇక ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొనను అని దేవుడు తెలియచేస్తున్నారు. అంటే దేవుడు నీ పాపమును క్షమించినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోవట్లేదు, దేవుడు మర్చిపోతున్నారు. కాబట్టి మనం ఇతరులను క్షమించినప్పుడు చేయవలసిన మొదటి పని ఏంటంటే, ఆ విషయాన్ని, ఆ పాపమును, ఆ దోషమును ఇంకా ఎప్పుడు మనము గుర్తు చేసుకోకూడదు, అంటే మర్చిపోవాలి. సాధారణంగా ఇలాంటి విషయాలు మర్చిపోవడం అసాధ్యమవుతుంది. ఎదుటి వ్యక్తి మన పట్ల మనకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, మనకు వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రవర్తన, మనపైన మోపిన నింద, మనకు కలిగించిన నష్టము, మోసము, ఇవన్నీ ఆ వ్యక్తిని చూడగానే మనకు గుర్తొస్తూ ఉంటాయి. కానీ దేవుడు మన విస్తారమైన పాపాలను క్షమించారు, అలాగే మీరు క్షమించండి అంటున్నారు. మనం ఎన్నిసార్లు క్షమించాలి? జీవితకాలం అంతా క్షమించాలి అని మనం వాక్యంలోంచి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నువ్వు క్షమిస్తున్నట్లయితే, ఒక వ్యక్తిని పలానా విషయంలో నువ్వు క్షమిస్తున్నట్లయితే దానిని మొట్టమొదటిగా నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోకూడదు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, నువ్వు ఒక వ్యక్తిని క్షమిస్తూ ఉన్నప్పుడు ఏ విషయాన్నైతే నువ్వు క్షమించావో ఆ విషయాన్ని ఆ వ్యక్తి ముందు ఎప్పుడు ప్రస్తావించకూడదు, అంటే ఆ వ్యక్తికి నువ్వు గుర్తు చేయకూడదు. రెండో విషయం, ఆ వ్యక్తికి నువ్వు గుర్తు చేయకూడదు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, కొంతకాలం గడిచిన తర్వాత ఏ విషయాన్ని అయితే మనం క్షమిస్తున్నామో, ఏ విషయాన్ని అయితే మన్నిస్తున్నామో ఆ విషయాన్ని మరొకసారి ఆ వ్యక్తి ముందు మనము ప్రస్తావిస్తాం, మాట్లాడతాం, గుర్తు చేస్తాం. అంటే కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు ఇంత పెద్ద తప్పు చేశావు, నేను నిన్ను క్షమించాను, నేను నిన్ను మన్నించాను, కాబట్టి ఇప్పుడు నాకు ఈ మేలు జరగాలి, నువ్వు ఈ పని నాకు చేసి పెట్టాలి. ఈ రకమైనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉంటాం. అది నిజమైన క్షమాపణ కాదు. ఒకసారి ఒక వ్యక్తిని మనం క్షమించామంటే ఆ విషయాన్ని మనం మర్చిపోవాలి, మొదటి విషయం. రెండవది, ఆ విషయాన్ని ఆ వ్యక్తికి గుర్తు చేయకూడదు, ఇది రెండో విషయం. మూడవదిగా మనం క్షమిస్తూ ఉన్నప్పుడు చేయవలసిన పని ఏంటంటే, ఏ విషయాన్ని అయితే నువ్వు క్షమించావో ఆ విషయాన్ని ఇతరుల ముందు ఎప్పుడు ప్రస్తావించకూడదు, అంటే ఇతరులకు చెప్పకూడదు. దేవుడు నీ పాపమును, నా పాపమును క్షమించారు. మన పాపాలను, క్షమించిన పాపాలను దేవుడు ఎవ్వరికీ చెప్పరు. దేవుడు ఒకసారి క్షమించారంటే నేను జ్ఞాపకం చేసుకోనని అన్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఎవరికి చెప్పరు. కాబట్టి మనం కూడా ఒక వ్యక్తిని క్షమించినప్పుడు ఆ విషయాన్ని ఎవ్వరికి చెప్పకూడదు, ఎవరి ముందు ప్రస్తావించకూడదు, ఎవరి ముందు మాట్లాడకూడదు, ఆ విషయాన్ని గుర్తు చేసుకోకూడదు, తనకి కూడా గుర్తు చేయకూడదు, ఇతరులకు కూడా ఆ విషయాన్ని మనం చెప్పకూడదు. ఇలాంటి 3 పనులు చేసినప్పుడు నిజంగా మనం క్షమించిన వాళ్ళం అవుతాం. అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మన పాపాలను క్షమించి వాటిని ఎప్పుడు గుర్తు చేసుకున్నారు. కాబట్టి నీవు ఆ పాపమును గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ పాపంనైతే క్షమాపణ కోరావో దానిని నువ్వు గుర్తు చేసుకొని కృంగిపోయి బాధపడుతూ కింగిలిపోతూ, దేవా నేను ఇంత పెద్ద పాపం చేశాను, ఇంత దోషం చేశాను, నా జీవితం బాగోలేదు అని చెప్పి మనము బాధపడవలసిన అవసరం లేదు. గతంలో నువ్వు చేసినటువంటి ప్రతి పాపమును నీవు కనుక క్షమాపణ కోరితే దేవుడు క్షమించేశాడు. దానిని నీవు జ్ఞాపకం చేసుకొని కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు క్షమించేశాడు, దేవుడు మర్చిపోయారు. అలాగే దేవుడు నీకు కూడా ఆ విషయాన్ని గుర్తు చేయరు. అలాగే నీ పాపంను ఇతరుల ముందు దేవుడు ప్రస్తావించరు, ఇతరులకు చెప్పరు. ఇలాంటి 3 విషయాలు మనం కలిగి ఉండాలి. దేవుని ఆశీర్వాదం పొందాలి. గాడ్ బ్లెస్ యూ.